వ్యాపార సముదాయాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని అల్వాల్ హైడ్రా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ చంద్రశేఖర్ బాబు తెలిపారు. మంగళవారం అల్వాల్లోని ఫైర్ నిబంధనలు పాటించని రాయ్లోక్ ఫర్నిచర్ షాప్ వద్ద సిబ్బందికి స్థానికులకు హైడ్రా సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం తప్పనిసరని, చిన్న నిర్లక్ష్యం కూడా భారీ ప్రాణ నష్టానికి దారితీయొచ్చని అప్రమత్తం చేశారు. మేము ఒక పర్సనల్గా ఎడ్యుకేషన్ ఆఫర్ చేసుకున్నాము. థ్యాంక్ యూ సార్. స్టేజ్లోనే ఆపుకోండి. పోయిందనుకో ఫైర్ రావడం ఇంకా కూడా ఈ ఒక ఫైర్ యాక్సిడెంట్ కింద మారే అవకాశం ఉంది. సార్ మేనేజర్ చెప్పండి. అది కాదు, అట్లయితే కాదు, మీరు స్ట్రాంగ్లీ ఫుల్ అట్లయితే పోదండి. ఈ ప్రక్కన హోటల్స్ జనరల్ బిల్డింగ్లో సేఫ్టీ చూసుకుంటే ఈ ఫైర్ సేఫ్టీ అవన్నీ సెకండరీ ఇష్యూ అయితే ప్రాపర్గా మనము ఈ సెల్లార్లో డంప్ చేయకుండా ఏదైనా చిన్న ఫైర్ యాక్సిడెంట్ అవుతే మనము ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అని ఉంటాయి. ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ మనం బాడీ ఆ ఫైర్ కనుక ఆపగలుగుతూ దాన్ని మనం పెద్ద కాకుండా మెయిన్ ఏంటంటే ఈ సెల్లార్లో డంప్ చేయకపోవడము, కొద్ది ఎలక్ట్రికల్ సేఫ్టీ చూసుకోవడం మాత్రము చాలా మెయిన్. ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రాపర్టీ లాస్ మన లైఫ్ లాంగ్ రెండు కూడా జరుగుతుంది. సో ఇది ఒక అవేర్నెస్ డ్రైవ్ జరుగుతుంది. 1 monthలో దాదాపు అన్నీ కూడా షాప్స్ అన్నీ కూడా కవర్ చేస్తాము. దాని తర్వాత మళ్ళీ డ్రైవ్ స్టార్ట్ వాళ్ళు మళ్ళీ మీరు డివైడ్ చేసిందనుకోండి ఈ అవేర్నెస్ అంతా కూడా మళ్ళీ మొదలుతుంది. ఓకే, సో అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఒక మీటింగ్ అందరికీ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఏమైనా హజార్డ్ మీ దృష్టిలోకి ఏమైనా వచ్చినా కూడా హైడ్రా కంట్రోల్కి ఫోన్ చేసి హైడ్రా కంట్రోల్ కూడా ఇంకేసి ఇన్ఫార్మ్లు వాడుతుంది. మరి కూడా అంతా కూడా మీడియా కంట్రోల్ తెలిసి ఉంటుంది. సో ఇక్కడ మనము ఒకసారి ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది ఒక సేఫ్టీ పిన్ ఉంటుంది. దాని సేఫ్టీ పిన్ మనం పుల్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి మెటీరియల్ మనకు బయటకు వస్తుంది. సో అది వాటర్ అయింది, వాటర్ అయితే మ్యాక్సిమం ఉండదు, గ్యాస్ అయిండొచ్చు, పౌడర్ అయిండొచ్చు, రెండే గ్యాస్ పౌడర్. ఓకే, సో స్క్వీజ్ చేయగానే దాంట్లో ఏదో ఇప్పుడు పౌడర్ అయినా అది అటు పారిపోతారు, ఏమీ కాదు, కొంచెం వైట్ పౌడర్ లాగా బయట కొంచెం స్క్వీజ్ చేయండి. ఇంకా అతను మెల్లగా స్క్వీజ్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం వచ్చింది. ఫైర్ యాక్సిడెంట్ అయితే అనుకోండి మనము పౌడర్ ఎక్కువ హాట్గా స్క్వీజ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే సపోజ్ ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఓకే, సపోజ్ మంట అంటుంది అనుకో, మనం వాటర్ దాంట్లో వేయలేము. మనం పైప్ పౌడర్ ఈ పౌడర్ స్క్వీజ్ చేస్తే ఆటోమేటిక్ ఫైర్ అనేది ఆరిపోతుంది. చూడండి, ఇలాగా ఫైర్ ఇంట్లో ఎక్కడైనా కానీ మనకి దీంట్లో ఆక్సిజన్ దీంట్లో యాడ్ అయితేనే ఫైర్ ఎక్కువ అయితే ఉంటుంది. మనం ఏం చేయాలి, ఏకం దీనికి వాటర్ వేయద్దు ఎక్కం, ఏదో ఒక బట్ట కానీ మనం చేసినా కానీ బంద్ అయిపోతుంది ఎక్కం. చూడండి బంద్ అయిందా అంటే మనం దీంట్లో బట్ట రావాలంటే మనకి రావాలి, ఆక్సిజన్ ఆల్రెడీ ఉంది, ఫైర్ అయితే లేదంటే ఒక బట్ట కానీ ఓడి కానీ ఎక్కం దాని చేసామంటే ఆక్సిజన్ కదా కాబట్టి ఇందులో మళ్ళీ చేస్తాం. అది చూస్తున్నా కదా ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇది. సో ఏం కాదు, అది అయిపోగానే కామన పడిపోయి అడ్మిట్ అయిపోతే ఇంకా ఎక్కువైపోతుంది. సో అక్కడ మనకు ఫైర్ అయితే ఓకే, ఆ పైప్ ఇంకా ఖాళీ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇక్కడికి వచ్చి రెగ్యులేటర్ కూడా కాలిపోయింది అనుకోండి, దాని కంట్రోల్ తప్పుతుంది. అప్పుడు తప్పినప్పుడు ఏం చేయాలంటే మన దగ్గర బ్లాంకెట్ అది ఏమైనా చూసుకొని వాటర్లో తప్పించి దానిపైన ఇస్తారు. ఏమీ చేయని పరిస్థితుల్లో దూరం రూమ్ బయటికి వెళ్ళిపోయో ఎక్కడికి వెళ్ళిపోయో 101కో 100కో మీరు దాన్ని వేరే విధంగా ట్రై చేస్తారు. ఈ రెగ్యులేటర్ ఉన్నంత వరకు సేఫ్. ఇంకోటి దీంట్లో నుంచి మంట వచ్చి ఎక్స్ప్లోడ్ అయ్యేదానికి ఛాన్స్.
దీని నుంచి మంట వస్తుంది, లీక్ అవుతుందంటే సేఫ్, ఎంతవరకు నడుస్తుంది. ఇది మంట కాకోకుండా, లీక్ కాకోకుండా దాని చుట్టూ మండుతూ ఉందనుకోండి, అది ఎనీ టైం ఇట్ కెన్ ఎక్స్ప్లోడ్. అది ఎక్స్ప్లోడ్ అయిందంటే మాత్రము పైకి కిందికి ఇటు అటు మొత్తం ఫ్లోర్ని కూడా రంధ్రం చేస్తూ వెళ్ళిపోతుంది. సో ఎల్పిజి సేఫ్టీలో చాలా ఇంపార్టెంట్. హోటల్ వాళ్ళే